హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మొత్తానికి ఈ రోజున 1 ఎకరం, అలాగే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 అలాగే 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదల అవ్వబోతున్నాయండి. ఎకరానికి 7,500 రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కదా, అదే హామీ ప్రకారంగా మన ఖాతాలో జమ కాబోతున్నాయి. ముందుగా ఏ రోజున, అలాగే ఈ రోజున ఎంతమంది రైతన్నలకైతే డబ్బులు వస్తున్నాయి, దాని గురించి మనమైతే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందామండి. చాలా రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు దాదాపు ఒక 6 నెలల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే ఈరోజు మంచి గొప్ప శుభార్త అయితే ఉంది. కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు కనుక రైతు భరోసా కావాలా వద్దా వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. మొత్తానికైతే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో రైతన్నలు అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తా. అలాగే చిన్న తమ్ముడు అనుకుని వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా. మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 11 నెలలు అయిపోయిన తర్వాత రైతు భరోసా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మొత్తానికి హామీ ఇచ్చేవిన ఏదైతే ఉన్నారో ఎకరానికి 7,500 రూపాయలని అవి అయితే వచ్చి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చారు. కాబట్టి ముందుగా 1 నుంచి 6 ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి వచ్చేసి 2024లో 7,500 పొందాలనుకుంటే మాత్రం ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో నవంబర్ 27వ తారీఖు లేదా 28వ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పడంతో జరిగిందండి. మన రాష్ట్రం వచ్చిన ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అయితే పరిపాలించింది. ఈసారి మొదటిగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత లేట్ చేస్తుందని దాదాపు రైతులైతే మండిపడుతున్నారు. కాబట్టి ఈసారైనా కన్ఫర్మ్ డేట్ అయితే ఇచ్చారు. డబ్బులు వచ్చేసి ఈ నెల 27వ తారీఖు లేదా 28వ తారీఖు నుంచి డబ్బులు అయితే వస్తాయి. డిసెంబర్ 4 లేదా 5వ తారీఖు వరకు అయితే 6 ఎకరాలు ఉన్న రైతులకైతే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎప్పుడని మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు. వాళ్ళకు ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత వాళ్ళకు కూడా కంటిన్యూ అయితే చేస్తారట. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సరిగా నిధులైతే లేదు కాబట్టి. ఎందుకంటే రైతు రుణమాఫీ కోసమే దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ప్రజెంట్ అయితే నిధులైతే లేదని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. హామీ ఇచ్చిన విధంగా మేమైతే రైతులకైతే మాట తప్పం, ఈసారి అయితే డబ్బులు అయితే వస్తేనే అని ఆయన చెప్పడం అయితే జరిగిందండి. వెయిట్ చేయండి, డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే కామెంట్ అయితే చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్ అయితే పొందవచ్చు, ఓకేనా. వీడియో నచ్చితే తప్పకుండా మన రైతన్నలకైతే షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.